ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి రాజయోగం మరొక 48 గంటల్లో జరగబోయేది ఇదే. జనవరి నెల 9, 10 తేదీల్లో మిమ్మల్ని అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు. జరగబోయేది ఇదే. అసలు ఈ మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది? వీరికి ఎటువంటి రాజయోగం కలగబోతోంది? జనవరి నెల 9, 10 తేదీల్లో వీరికి కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి? అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు అర్జున్ రాజు గారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు, ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధుల కొరకు గురువుగారిని సంప్రదించండి. భార్యాభర్తల ప్రేమ, కుటుంబం, పెళ్లి, సంతానం, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపార సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును. ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారికి కాల్ చేయండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8185066725. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియో వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మిథున రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయంలో అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. మీ లైఫ్ అయితే మాత్రం పూర్తిగా మీరు ఊహించలేనటువంటి రీతిలో మారుతుంది. అన్ని విధాలుగా కూడా అనుకూలత ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు కూడా పాటించాలి. మిథున రాశి వారు అనగా మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలవారుగా కూడా ఉంటారు. ఈ మిథున రాశి వారి లైఫ్లో ఈ సమయంలో చాలా మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చనే చెప్పాలి. ప్రారంభించిన పనులలో విఘ్నాలు పెరగకుండా ముందు చూపుతూ వ్యవహరించాలి. ముఖ్యమైన విషయాలలో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. అధికారుల సహకారం ఉంటుంది. శివ స్తోత్రం చదవడం శ్రేయస్కరం. మనసు స్థిరంగా ఉంచుకుంటే విజయాలు దరిచేరుతాయి. సందేహాలు తగ్గించి స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల సలహాలు ఉపయోగపడతాయి. ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉన్నా శ్రద్ధతో పనిచేస్తే నిర్ణయాలు అన్నీ కూడా సర్దుకుంటాయి. వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా శాంతంగా వ్యవహరించాలి. ఆర్థిక సంబంధమైన విషయాలలో సమిష్టి నిర్ణయాలు మీకు అన్ని విధాలుగా కూడా మేలును కలిగిస్తాయి. నవగ్రహ స్మరణ మీకు ఉపశమనాన్ని ఇస్తుంది. జనవరి నెల 9, 10 తేదీల్లో ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని అన్నవారే మీ కాళ్ళు మొక్కడానికైతే మాత్రం సిద్ధపడతారని చెప్పడంలో సందేహం లేదు. ఈ మిథున రాశి వారికి ఈ జనవరి నెల ఏ విధంగా ఉండబోతోంది? వీరి లైఫ్లో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ జనవరి నెల చాలా ముఖ్యమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈ రాశిలోనే ఉన్నటువంటి గురుడు, జన్మగురుడు మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడు. అయితే పదవింట్లో ఉన్న శని శ్రమ మరియు క్రమశిక్షణ ద్వారానే విజయం సాధ్యమవుతుంది గుర్తు చేస్తుంటాడు. ఈ నెల పని బాధ్యతలు కొద్దిగా అధికంగా అనిపించవచ్చు, కానీ అవి మీకు ఎంతో ముఖ్యమైనవి. మీ పైన అంచనాలు ఎక్కువగా ఉన్నాయని కొన్నిసార్లు మీరు తగినంత చేస్తున్నారా లేదా అనేటటువంటి సందేహం అనేది కలగవచ్చు. ఈ ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికైతే మాత్రం కాదు, మిమ్మల్ని మరింత సమర్థులుగా తీర్చిదిద్దడానికి వస్తుంది. మొదటి అర్ధభాగం ఒప్పందాలు, క్లయింట్లతో చర్చలు లేదా ఇతరులతో సమన్వయం చేసుకోవడం వంటి పనులు ఉంటాయి. కార్యాలయంలో సహోద్యోగులతో సంబంధాలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. జనవరి మధ్య తర్వాత పనిలో తీవ్రత పెరుగుతుంది. గోప్యమైన పనులు, సున్నితమైన అంశాలు లేదా నమ్మకంతో కూడిన బాధ్యతలు మీకు అప్పగించవచ్చు. కొంతమంది ఆడిట్, ఇన్సూరెన్స్, లోన్స్ లేదా రీసెర్చ్ సంబంధిత పనులలో బిజీగా కూడా ఉంటారు. పదవింట్లో శని క్రమశిక్షణ కోరుకుంటాడు. అభివృద్ధి నెమ్మదిగా ఉన్నట్లు అనిపించినా ఇప్పుడు మీరు నిర్మించుకునేటటువంటి పునాది శాశ్వతంగా ఉంటుంది. నిలకడగా పనిచేస్తే మీ యొక్క నిజాయితీని ఉన్నతాధికారులు గుర్తిస్తారు. బాధ్యతల నుండి పారిపోకండి, ప్రశాంతంగా ఎదుర్కోండి. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు నిశ్శబ్దంగా పెరుగుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో పక్కా ప్రణాళిక అవసరం. పొదుపు, ఇన్సూరెన్స్, పన్నులు, రుణాలు లేదా ఉమ్మడి ఆస్తుల గురించి మీరు లోతుగా ఆలోచిస్తారు.
ఆర్థిక భద్రత గురించి కొంచెం ఆందోళనగా అనిపించినా ఈ యొక్క స్పృహ ఏదైతే ఉందో అది మీకు చాలా మంచి ప్లానింగ్ వేసుకోవడానికి సహాయపడుతుంది. ఈ నెల మధ్య తర్వాత ముఖ్యంగా ఆరోగ్యం, కుటుంబం లేదా పాత కమిట్మెంట్‌లకు సంబంధించిన ఆకస్మిక ఖర్చులు రావచ్చు. అయినప్పటికీ జన్మరాశిలో ఉన్న గురుడు మీకు అండగా ఉంటాడు. తాత్కాలిక ఇబ్బందులు ఉన్నా మీరు వాటిని సమర్థవంతంగా అధిగమిస్తారు. రిస్క్ ఉన్నటువంటి పెట్టుబడులకు దూరంగా ఉండండి. ఇది డబ్బును కాపాడుకొని ఆర్గనైజ్ చేయాల్సిన సమయము. జూదం ఆడాల్సిన సమయం అయితే మాత్రం కాదు. మీ యొక్క ఖర్చులు మరియు ఆదాయాన్ని ఒక పుస్తక రూపంలో రాయండి. స్పష్టత ఉంటే భయం పోతుంది. కుటుంబ సంబంధాలు ఈ నెల ఒక లోతైన దశలోకి వెళ్తాయి. కొంతమందికి మీరు దగ్గరవుతారు, మరికొందరికి దూరం కావచ్చు. ఇది నష్టమైతే మాత్రము కాదు. ఇది భావోద్వేగాల శుద్ధీకరణ. మొదటి భాగంలో జీవిత భాగస్వామితో ముఖ్యమైన చర్చలు జరుగుతాయి. ఈ నెల మధ్య తర్వాత అనుబంధం మరింత బలపడుతుంది. నమ్మకం, విధేయత మరియు భావోద్వేగ భద్రత గురించి మీరు ఎక్కువగానే ఆలోచిస్తూ ఉంటారు. కుటుంబంలో పేదవారికి లేదా ఉమ్మడి ఆస్తికి సంబంధించినటువంటి బాధ్యతలు అయితే పెరగవచ్చు. నిజాయితీతో కూడిన సంభాషణ అపార్థాలను దూరం చేస్తుంది. భావోద్వేగాలను లోపలే అణుచుకోండి. మౌనం కంటే ప్రశాంతమైన మాటలు అనేవి త్వరగా సమస్యలను పరిష్కరిస్తాయి. ఆరోగ్యం పట్ల స్పృహ అవసరం. ఒత్తిడి కారణంగా నిద్రలేమి, జీర్ణ సమస్యలు లేదా మానసిక అలసట కలగవచ్చు. శారీరక శ్రమ లేకపోయినా మానసికంగా అలసిపోయినట్లుగా మీకు అనిపిస్తుంది. జనవరి మధ్య తర్వాత శక్తి స్థాయిల్లో హెచ్చుతగ్గులుంటాయి. కొన్ని రోజులు ఉత్సాహంగా, కొన్ని రోజులు నీరసంగా కూడా అనిపించవచ్చు. దీని అర్థం మీకు సరైన రొటీన్ మరియు మానసిక ప్రశాంతత అవసరమని. సమయానికి నిద్రపోవడం, తేలికపాటి వ్యాయామం మరియు అతిగా ఆలోచించడం తగ్గించుకోవాలి. ఈ నెల మీకు అనేది చాలా ముఖ్యంగా కూడా మనం చెప్పవచ్చు. చూసారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక మిథున రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. మిథున రాశి జాతకులకు రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలు కూడా వీరు ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దాన్ని సమరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడతారు. ప్రతిఘటించే తత్వం వీరిలో అధికంగా ఉంటుంది. వీరు తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి. వీరు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించారో అందువల్ల వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు. తమ మనసులో ఉన్న ఇతరులు కనపడనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరు గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు, కానీ వీరు చిరకాలం ఎవరిని కూడా చూశారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.